వచ్చారు కదా, మీరేం చెప్పదలుచుకున్నారు? నా నియోజకవర్గంలో ప్రజలు దాదాపుగా నాకు కష్టపడి గెలిపించిన ప్రజలు, అదేవిధంగా 7 ఎమ్మెల్యేలు, ఏఐసి సెక్రటరీలు, ఇన్ఛార్జ్ మంత్రులు, వీళ్ళందరూ కూడా అక్కలు చెల్లెలు మహిళలు అందరూ కూడా కష్టపడి ఒక కాంగ్రెస్ పార్టీ అనే ఒక అజెండా మంచిది, అందులో మొన్న కూడా మేము రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేశాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అజెండా కూడా బాగానే ఉంది. మహిళలకు అక్కలకు చెల్లెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. దాని తర్వాత మేము రైతు బంధు కూడా ఆగస్టులో ఇస్తున్నామని అంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పోడు భూముల విషయంలో కానీ ఇంకోటి కానీ 100 రోజుల పని విషయంలో కానీ ఇవన్నీ కూడా అయినాయి. దానితోని పాటు మా సిపిఐ సిపిఎం పార్టీ కూడా మాకు సహకరించినకు వారికి కూడా నాకు ధన్యవాదాలు. న్యూ డెమోక్రసీ ఈ పార్టీలన్నీ కూడా ఏకమై ఇండియా కూటమికి ముందు చూసి ఈ భారతదేశానికి ఒక ఇండియా కూటమి అయితేనే బాగుపరుస్తారనే ఉద్దేశపూర్వకంగా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని నా నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, సిపిఐ సిపిఎం కార్యకర్తలకు అందరికీ కూడా పాదాభివందనాలమ్మా. తెలంగాణలో ఉన్న సమస్య నిరుద్యోగం. సార్, నిరుద్యోగం మీద మీ మాటలు అంటే ఇప్పటి వరకు విద్యార్థులు అందరూ కూడా ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నారో సో ఆ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇప్పటితో నిరుద్యోగ సమస్యలు పోతాయని అనుకుంటున్నారు? 100% మా యొక్క పార్లమెంట్లో, అదేవిధంగా అన్ని పార్లమెంట్లో మేము చేసి చూపిస్తాం. ఇలా ఉదాహరణకు బయ్యారం ప్రాజెక్ట్ ఉంది. బయ్యారం మేము తీసుకొస్తే కొంత ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అదేవిధంగా సింగరేణి బావులు ఎక్కడెక్కడ మణుగూరు ప్రాంతంలో, గుండాల ప్రాంతంలో కానీ, ఇంకా ప్రాంతంలో కానీ, ఇల్లందు ప్రాంతంలో కానీ సింగరేణి బావులు తీసుకురావడం వల్ల కొంత ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. అదేవిధంగా మణుగూరులో మా దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అందులో కొంత ఎంప్లాయ్మెంట్, ఐటీసీలో కొంత ఎంప్లాయ్మెంట్. ఈ విధంగా చూసుకుంటే అదేవిధంగా మా స్టేట్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, పెద్దలు పూజ్యులు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని ఎంతో కృషి చేసి దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు 3 సంవత్సరాలు ఏకతాటిగా 2 సంవత్సరాలు మీటింగ్లు పెట్టి పథకాలను ముందు తీసుకొచ్చి 5 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. రైతు బంధు కూడా చేస్తాం, రైతులకు కూడా గిట్టుబాటు ధరలు, అదేవిధంగా విద్యార్థులకు కూడా నోటిఫికేషన్, టీచర్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 బి కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తున్నాం. మేము కంకణం కట్టి అనుకున్నాం, తప్పకుండా చేస్తాం. మొన్నటికి మేము రైతు బంధు చేసినాం. ఎందుకు చేసినాం? రైతుల పట్ల మేము ఇచ్చిన మాట దక్కించుకోవాలని మేము చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇండియన్ కూటమి 100% వస్తుంది. నితిన్ గారు మాకు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడే వచ్చిన వార్త, దానితో పాటు ఆల్ చిన్న పార్టీలు ఉన్నాయి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ కూటమి వస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ రాదు. ఎందుకు రాదంటే సింగిల్ అజెండా 170 దాటితేనే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఆయనకు 130 కూడా దాటలేరు. కాబట్టి వారికి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే క్వశ్చనే లేదు.